హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రమేష్. ఎంతో కాలంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి కదా. చాలామంది విద్యార్థులు ఈ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు చాలామందికి అనేక డౌట్స్ ఉంటాయన్నమాట. ఆ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో నేను డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి ఏ విధమైన ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అయ్యారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకుండే అనే డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మనకి సాధారణంగా ఉండే డౌట్స్ ఏంటంటే, అసలు మనం డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి ఎంత సమయం అవసరం అవుతుంది, అలాగే మనం ఎలాంటి మెటీరియల్ని గ్యాదర్ చేయాలి, అలాగే మనం టైం టేబుల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనకి రివిజన్ని ఎట్లా చేయాలి, అలాగే మనం కోచింగ్ తీసుకోవాలా లేకపోతే ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. వీటన్నిటికీ ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు లైక్స్ షేర్స్ చేసినంత మాత్రాన క్రియేటర్కి అంటే మాకు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదన్నమాట. దానివల్ల మనకి అమౌంట్ వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఆడియన్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. అది ఎట్లా అంటే, మీరు ఇట్లా లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. తద్వారా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు క్రియేటర్కి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీద మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. తద్వారా ఫైనల్గా ఆడియన్స్ లాభం పొందుతారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇది ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి సహాయపడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను అన్నమాట. ఓకే, నేను మొత్తం నా జర్నీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జర్నీలోనే మీకుండే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట. ఓకే, నేను బీఈడి కంప్లీట్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఏమి కనిపించట్లేదన్నమాట. వచ్చే ఛాన్సెస్ ఏమీ లేనట్లుగా ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేశానంటే హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిపోయాను అన్నమాట. అట్లా జాబ్ చేస్తూ ఉండగా 2 years తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అయితే అప్పటికే మా ఫ్రెండ్స్ చాలామంది కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రముఖ డిఎస్సి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. అయితే నాకు ప్రతి మంత్ కూడా శాలరీ ఆ మంత్ 10th తర్వాత అంటే నెక్స్ట్ మంత్ 10th తర్వాత ఇచ్చేవారు అనమాట. అయితే నేను అంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ ఏమో ఆగస్టు 2nd వీక్, కరెక్ట్గా డేట్ నాకు ఐడియా లేదు, కానీ ఆగస్టు 2nd వీక్లోనే ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది అన్నమాట నోటిఫికేషన్లో. నేనేమో ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. పైగా జూన్ మంత్ శాలరీ కూడా తీసుకుని, అంటే మే మంత్ శాలరీ మనకి జూన్లో 10th ఇస్తారు కదా, 10th తర్వాత ఇస్తారనమాట. ఆ శాలరీ కూడా తీసుకుని అప్పుడు మనం కోచింగ్కి వెళదాం ఫ్రెండ్స్ దగ్గరికి అనే ఉద్దేశంతో ఆగిపోయాను అనమాట. ఓకే, నాకు 11th ఎప్పుడో శాలరీ ఇవ్వడం జరిగింది. అది తీసుకుని నేను జాబ్ను వదిలేసి ఊరికి వెళ్ళి అక్కడ 1-2 రోజులుండి అప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి నేను బయలుదేరడం జరిగిందనమాట. వాళ్ళు అంతకుముందే 1 month ముందే అక్కడికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి కోచింగ్ తీసుకుంటున్నారనమాట. అయితే అక్కడ మనకి బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ప్రతి 10 daysకో 20 daysకో, అంటే పెద్ద ఇన్స్టిట్యూట్ అది, మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేను ఏదో ఒక బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్తో సహా నేను ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాను. రిసెప్షన్లో నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 20 days అయిపోయింది, ఇంక కొత్త బ్యాచెస్ ఏమీ స్టార్ట్ అవ్వవు. ఓకే, నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఫీజు సమ్ 8,000 ఎంతో చెప్పారు. 8,000 ఉంటుంది. ఇందులో ₹1 కూడా తగ్గదు. పైగా నీ కోసం అయిపోయిన సిలబస్ని మళ్ళీ రిపీట్ చేసే అవకాశం లేదు అని ఖచ్చితంగా చెప్పేశారనమాట. ఒక్కసారిగా మొత్తం నేను డౌన్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అక్కడ కోచింగ్ తీసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే నేను 0. ఎందుకంటే ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. అఫ్కోర్స్ ప్రీవియస్ నాలెడ్జ్ ఒక 10 to 15% ఉండొచ్చు, కానీ ఇది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 0తో సమానం అనమాట. ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు. అంటే వచ్చేసాను మా ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి. మా ఫ్రెండ్స్ అయితే కోచింగ్ ఆల్రెడీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ 6కే బయలుదేరి వెళ్ళిపోయేవారు. బ్రేక్ఫాస్ట్ చేసి
మళ్ళీ లంచ్ చేయడానికి వచ్చేవారు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్ అయిపోయేది, 7:30 8 అయిపోయేది అనమాట. అంత టైం కోచింగ్ నడుస్తూ ఉండేదన్నమాట. నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండి ప్రిపేర్ అవుతున్నారు. అట్లాగే మా ఫ్రెండ్స్ రూమ్లో అప్పటికే 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు నేను 8th వాడిని జాయిన్ అయ్యాను అనమాట. అయితే అందులో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్, కడప డిస్ట్రిక్ట్కి సంబంధించిన వ్యక్తి అనమాట. అతను బయాలజీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వ్యక్తి. ఇంక నేను వచ్చేసాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే మా నాన్నగారికి నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనే కోరిక అనమాట. ఎప్పుడు నా దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు చూస్తే నా పరిస్థితి అసలు అగమ్య గోచరంగా ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళని చూస్తే వాళ్ళందరూ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను కడప స్టూడెంట్ అని చెప్పాను కదా, అతను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లోనే డిసెంబర్లో అతను కోచింగ్ని ఫినిష్ చేయడం జరిగిందనమాట. అతని బ్యాచ్ అయిపోయింది. అయితే ఇంటికి వెళ్ళిపోతే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందేమో అనే ఉద్దేశంతో అతను ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి తను రివిజన్ చేస్తూ ఉండనమాట. ఓకే, నేను అక్కడ ఖాళీగా ఉంటే ఆలోచించుకుంటూ తను ఏదైనా ఒక బుక్ తీసుకుని కొన్ని క్వశ్చన్స్ అడగమన్నాడు అనమాట. మనం సాధారణంగా ఏం చేస్తాం, టఫ్గా ఉండే క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నిస్తాం కదా. నేను సైకాలజీ బుక్ తీసుకున్నాను, ఎక్కడో కార్నర్స్లో ఉండే క్వశ్చన్స్, అంటే చెప్పలేడేమో అనిపించిన క్వశ్చన్స్ని అడగడానికి ప్రయత్నించేవాడు. కానీ ఆ స్టూడెంట్ నేను క్వశ్చన్ కంప్లీట్ చేయకుండానే ఆన్సర్ చెప్పేసేవాడు అనమాట. ఇంకా నాకు మొత్తం షాక్ అయిపోయాను నేను. ఇదేంటి, వీళ్ళందరూ ప్రిపరేషన్ పూర్తి చేసేసి ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు, నేనేమో ఇప్పుడు స్టార్ట్ చేయడానికి వచ్చాను. అసలు నేను వీళ్ళతో పోటీ పడగలనా? పైగా అక్కడ నాకు కోచింగ్ తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను వింటే స్టార్టింగ్ నుంచి వినాలి, అప్పుడే నాకు క్లాసెస్ అనేవి కంటిన్యూటీ ఉంటుంది. కానీ 20 days ఆల్రెడీ క్లాసెస్ అయిపోయాయి కాబట్టి నాకు మధ్యలోంచి వింటే అంత ఎఫెక్టివ్గా అనిపించదు కదా, మైండ్లోకి వెళ్ళే అవకాశం లేదనమాట. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇంకా నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట. ఇంకా నేను వెనక్కి వచ్చేయాలని డిసైడ్ అయిపోయి ఫ్రెండ్స్తో కూడా చెప్పేశాను. కానీ మైండ్లో ఇంటి దగ్గర ఏమో కోచింగ్ తీసుకుని వస్తాను, ఎగ్జామ్ ముందు వస్తాను అని చెప్పొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, ఇది ఆలోచన అనమాట. ఇంకా ఫ్రెండ్స్కి అయితే రేపు వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పాను. కానీ నా మైండ్ అయితే ఇంకా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. అక్కడేమో జాబ్ వదిలేసి వచ్చేసాను, మా నాన్నగారికి ఏమో నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనే కోరిక, ఇక్కడేమో నా పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది, పడుకున్నాను, కానీ నిద్ర అనేది రావడం లేదనమాట. ఎందుకనో సడన్గా నాకు రివర్స్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. అసలు మనం ఎందుకు ప్రయత్నించకూడదు, ఎలాగో మనం జాబ్ వదిలేసి వచ్చేసాం, ఓకే ఇప్పుడు మనకి వెనక్కు వెళ్ళలేని పరిస్థితి అనమాట. కాబట్టి ప్రయత్నిద్దాం, ప్రయత్నిస్తే ఏం పోదు కదా, అయితే సక్సెస్ అవుతాం, మనకు లెక్క బాగుంటే సక్సెస్ అవుతాం, లేకపోతే లేదు, మళ్ళీ జాబ్ వెతుక్కోవచ్చు అని నేను రివర్స్లో ఆలోచించాను అనమాట. ఏదైనా సరే ప్రయత్నిద్దాం. అయితే ఇంకా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే కొత్త బ్యాచెస్ అక్కడ స్టార్ట్ అవడం లేదు కాబట్టి. కాకపోతే నేను ఇంటికి రాకుండా ఆ రూమ్లోనే ఉండి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను అనమాట. దానికోసం మార్నింగ్ లేచాను. ఓకే, అసలు ఫస్ట్ ప్లానింగ్ వేసుకోవాలని డిసైడ్ అవ్వడం జరిగింది. ప్లానింగ్ ఎలా వేసుకోవాలి, అసలు ఫస్ట్ రోజులో నేను ఎంత టైం చదవగలను అని డిసైడ్ అయ్యాను. అప్పటికి ఇంకా ఈ అన్ని రోజులు తీసేస్తే ఇంచుమించు June 20 వరకు వచ్చేసాను. ఆగస్టులో ఎగ్జామ్, ఇంచుమించు 45-50 days ఉందన్నమాట ఇంకా ఎగ్జామ్ రాయడానికి టైం పీరియడ్ అనమాట. కాబట్టి ఈ టైంలోనే నేను ఏమైనా చేయగలగాలి. దానికోసం మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పెన్ను పేపర్ తీసుకుని అసలు ఒక రోజులో నేను ఎంత టైం ప్రిపేర్ అవ్వగలను అని రాయాలనుకున్నాను అనమాట. నాకు సాధారణంగా ఏంటంటే నైట్ ఎంత టైం అయినా చదవగలను, కానీ ఎర్లీ మార్నింగ్ చదివింది నాకు అసలు మైండ్లోకి ఎక్కదనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే, కొంతమందికి అపోహ ఉంటుంది ఏంటంటే మార్నింగ్ లేచి చదివిందే బాగా గుర్తుంటుంది. కానీ ప్రతి క్యాండిడేట్కి ఆ విధంగా ఉండాలని రూల్ ఏమీ లేదనమాట. కొందరికి మార్నింగ్ చదివితే బాగా వస్తుంది, కొందరికి నైట్ చదివితే బాగా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఎప్పుడైనా సరే మనం టైం ప్రిపరేషన్ అనేది సాగాలి అనమాట. ఓకే, మార్నింగ్ 5:30కి లేవాలి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రెష్ అప్ అవడానికి కేటాయించాలి. తర్వాత 6 నుంచి 8 వరకు కూడా 6 నుంచి 8 వరకు కంటిన్యూస్గా చదవాలి ఏదో కొంత సబ్జెక్ట్. అంటే ఇక్కడ మనకి ఎన్ని అవర్స్ ఎలా జరుగుతుంది అంటే 2 hours మనకు దొరుకుతుంది. తర్వాత మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించాను. తర్వాత 8:30 అయిపోతుంది అనుకుందాం. ఈ 8:30 నుంచి 1 వరకు ఇంక లేవకుండా చదవాలి. అంటే ఇంచుమించు మనకి ఇక్కడ 4.5 hours వస్తుంది.
1కి మనం లంచ్కి వెళ్తాం, అంటే మెస్లో టోకెన్స్ తీసుకోవడం జరిగింది. లంచ్కి వెళ్తాం, అక్కడ లంచ్ చేసి వచ్చిన తర్వాత నాకు ఎట్టి పరిస్థితుల్లోనే చదివింది ఎక్కదనమాట అసలు మైండ్లోకి. కాబట్టి నేను ఏం చేశానంటే మళ్ళీ 4 వరకు ఎట్టి పరిస్థితుల్లోనే బుక్ తీయకూడదు అని డిసైడ్ అయిపోయాను. పడుకోవడం కానీ లేకపోతే రెస్ట్ తీసుకోవడం కానీ చేయడం అని డిసైడ్ అయ్యి మళ్ళీ 4కి స్టార్ట్ చేద్దాం. 4 to 8 వరకు మళ్ళీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఎన్ని అవర్స్ దొరుకుతుంది? ఒక 4 అవర్స్ దొరుకుతుంది. నెక్స్ట్ అప్పుడు మళ్ళీ డిన్నర్కి వెళ్తాం. భోజనం చేసి వచ్చేసరికి మనకి అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ వరకు పడుతుంది. కాబట్టి 1 అవర్ వదిలేస్తే మళ్ళీ 9కి స్టార్ట్ చేస్తాం 10:30 వరకు. అంటే ఇక్కడ మనకి ఒక 1.5 అవర్. ఇట్లా నాకు మొత్తం నేను ఒక రోజులో 12 అవర్స్ చదవగలను, అంతే కదా. 6.5 నెక్స్ట్ 10.5 లేదా 12 అవర్స్ చదవగలను అని డిసైడ్ అయ్యాను అనమాట. దానికి తగ్గట్టుగా నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నాకు ప్లస్ ఏంటంటే నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అవ్వడం వల్ల టైం టేబుల్లో అసలు ఒక్క నిమిషం కూడా మ్యాథ్స్ కేటాయించలేదన్నమాట. అంతే కాన్ఫిడెన్స్ ఉండేది నాకు మ్యాథ్స్ మీద, కాబట్టి కేటాయించలేదు. ఓకే, మిగిలిన నాకు ఏవైతే అసలు తక్కువ నాలెడ్జ్ ఉందో కష్టంగా ఫీల్ అవుతాను అట్లాంటి ఒక సబ్జెక్ట్ని మార్నింగ్, లేకపోతే దాని తర్వాత కొంచెం ఈజీ సబ్జెక్ట్, ఇట్లా ఆల్టర్నేటివ్గా అనమాట. నెక్స్ట్ ప్రతి 1 అవర్లో ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఇట్లా ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. మనం ఇంచుమించు ఎస్జిటికి ప్రిపేర్ అవ్వాలంటే మనం ఎన్ని సబ్జెక్టు 7 to 8 సబ్జెక్ట్స్ చదవాలి కదా. సైకాలజీ, మెథడాలజీస్, ఫిజిక్స్, అదే సైన్స్, మ్యాథ్స్, సోషల్, అలాగే జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, ఇవన్నీ చదవాలి కదా. వాటన్నిటికీ టైం కేటాయించుకుంటూ రావడం జరిగిందన్నమాట. ఎక్సెప్ట్ మ్యాథ్స్, ఎందుకంటే నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల అనమాట. ఇట్లా టైం టేబుల్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మెటీరియల్ ఏం చదవాలి, ఎలా చదవాలి డిసైడ్ చేసుకోవాలి కదా. దానికోసం నేను ఏం చేశానంటే అక్కడ అందరూ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉండేవారు కాబట్టి బుక్స్కి కొదవలేదనమాట. అకాడమీ బుక్స్ అయ్యి దొరికేవి కాబట్టి నేను కొన్ని పట్టుకెళ్ళడం జరిగింది. కాబట్టి అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనమాట. వాటినే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మ్యాక్సిమం వాటినే మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ప్రైవేట్ మెటీరియల్స్ అనేవి బిట్స్ రూపంలో ఉంటాయి. కీ పాయింట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి బిట్కి మధ్య లింక్ ఉండదు అనమాట. కాబట్టి మనకి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. పైగా మనకి ప్రైవేట్ అప్లికేషన్స్ బుక్స్ తయారు చేసేటప్పుడు అందులో మనకి 5 to 10% మిస్టేక్స్ దొరకడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం అకాడమీ బుక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనమాట. నేను అకాడమీ బుక్సే ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అన్ని బుక్స్ అక్కడ రూమ్లో అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మనం కోచింగ్కి వెళ్ళిపోయేవారు. మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ నైట్కి వచ్చేవారు కాబట్టి వాళ్ళకి అక్కడే సరిపోయేది. వాళ్ళే మెటీరియల్ ప్రొవైడ్ చేసేవారు, వాళ్ళే డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు చాలా పెట్టేవారు అనమాట. ఓకే, ఇంకా నేను రూమ్లో ఆ కడప స్టూడెంట్ ప్రిపేర్ అయ్యేవాడు. అతను రివిజన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అతను ఎంతలా రివిజన్ చేసేవాడంటే అతను నాన్ మ్యాథ్స్ అంటే బయాలజీ స్టూడెంట్ కదా, అతనికి మ్యాథ్స్ మీద పెద్ద గ్రిప్ ఉండదు అనమాట. దానికోసం అతను 3rd నుంచి 7th వరకు ఉన్న టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ని కనీసం 3 సార్లు ప్రాక్టీస్ చేశాడనమాట. అంత బాగా ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట. అసలు ఏ కార్నర్లోంచి క్వశ్చన్స్ అడిగినా సరే తక్కువని ఆన్సర్ చేయగలిగేవాడు అనమాట. ఇంకా నేను ఇతర వాళ్ళని ఆలోచించడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం టేబుల్ సెట్ చేసుకున్నాను. అట్లా బుక్స్ అన్ని దగ్గర పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి, దానికోసం నేను ఏం చేశానంటే ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ అన్ని దగ్గర వేసుకుని ఒక రోజంతా నేను ప్రతి సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అబ్జర్వ్ చేసి టాపిక్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాను అనమాట. అంటే ఎక్కువ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకున్నాను. నెక్స్ట్ అందులో ఫర్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాయి అనుకో, దాన్ని టాప్లో రాస్తాను అనమాట. తర్వాత ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇట్లా డిసెండింగ్ ఆర్డర్లో, అంటే అవరోహణ క్రమం అంటాం కదా, ఎక్కువ ఇంపార్టెంట్ నుంచి తక్కువ ఇంపార్టెంట్కి ఇట్లా ప్రతి చాప్టర్ లాగా సైన్సు, సోషల్, సైకాలజీ, అలాగే జీకేలో తరచుగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు వీటన్నిటిని అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక రోజంతా కష్టపడి ఇట్లా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా మనం ఒక 30 days ఇంకా ఖచ్చితంగా ఈ టైం టేబుల్ ప్రిపేర్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనే డీవియేషన్ లేకుండా, అవసరమైతే ఒక 10 నిమిషాలు ఎక్కువ చదవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 1 నిమిషం కూడా తక్కువ చదవకూడదు అని డిసైడ్ అయిపోయి ఇట్లా నేను బుక్స్ అన్ని దగ్గర పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ డే నుంచి ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇట్లా 5:30కి లేవడం,
ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అవ్వడానికి, తర్వాత ఎగ్జాక్ట్లీ 6 అంతకంటే ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి 1 అవర్కి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం. అయితే ఈ బుక్స్ తీసుకుని ఎట్లా ప్రిపేర్ అవ్వడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ తీసుకున్నాను. సైన్స్లో ఏదో ఒక పలానా చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, తరచుగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకోండి, ఫస్ట్ ఆ చాప్టర్ మొదలు పెట్టేవాడిని. ఇక్కడ ఆ చాప్టర్ నేను నవల చదివినట్టు ప్రతి పాయింట్ని చదువుకుంటూ వెళ్ళేవాడిని అన్నమాట. ఫస్ట్ చదువుకుంటూ వెళ్ళి అందులో ఏ పాయింట్ ఎగ్జామ్లో క్వశ్చన్గా అడగడానికి, ఆబ్జెక్టివ్ బిట్గా అడగడానికి అవకాశం ఉంది అని నేను డిసైడ్ చేసుకుని ఆ పాయింట్ని హైలైట్ చేసుకునేవాడిని. లైట్ ఎల్లో కలర్ స్కెచ్ తీసుకుని ఆ పాయింట్ని హైలైట్ చేసేవాడిని అనమాట. అట్లా మిగిలిన వాటిని వదిలేసాను. కానీ చదవడం అంటే మొత్తం అంతా స్టోరీలా చదువుకుంటూ వెళ్ళేవాడిని, చాప్టర్ని అంతా చదువుకుంటూ వెళ్ళేవాడిని. తర్వాత ఇప్పుడు నోట్బుక్ దగ్గర పెట్టుకుని ఏవైతే నేను హైలైట్ చేశానో వాటిల్లో నాకు రాని వాటిని మాత్రమే నోట్ చేసుకున్నాను అన్నమాట. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నోట్స్ రాయడానికి ఎక్కువ టైం కేటాయిస్తారనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రిపేర్ అవుతున్నది కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం, అకాడమిక్ ఎగ్జామ్ కోసం కాదు. ఇక్కడ మనకి నోట్స్కి ఇంపార్టెన్స్ లేదు. పైగా నోట్స్ అనేది మనం ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే తయారు చేసుకుంటున్నాం, ఎవరికో ఇవ్వడానికి తయారు చేసుకోవట్లేదు కదా. కాబట్టి మనకి కన్వీనియంట్గా ఉండేటట్లు, మనకి అర్థమయ్యేటట్లు ఉండేటట్లు చాలు అనమాట, ఉంటే చాలు అనమాట. దానికోసం మనం వీలైనన్ని తక్కువ వర్డ్స్లోనే మనం నోట్స్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఏంటనమాట, కీ వర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కీ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బుల్లెట్స్ సెంటెన్స్లుగా రాసుకుంటాం కదా, స్టార్లు పెట్టి రాసుకుంటాం, అట్లా రాసుకోవాలి. వీలైతే ఫ్లో చార్ట్స్ని ఉపయోగించాలి. అలాగే ట్రీ చార్ట్స్ని, అంటే మనం హిస్టరీ చదివేటప్పుడు ఇట్లా వంశాలు రాసుకుంటాం కదా, అట్లా రాసుకుని క్రోనాలికల్ ఆర్డర్ అంటే కాలక్రమంలో రాసుకుంటాం, ఇట్లా రాసుకోవడం. అంటే ఫ్లో చార్ట్స్, ట్రీ చార్ట్స్, టేబుల్స్, అలాగే మ్యాప్స్ ఈ రూపంలో ఎక్కువగా రాసుకున్నట్లయితే వాటిని చూసిన వెంటనే మనకి మైండ్లో స్ట్రైక్ అయిపోతుంది అనమాట. ఆ టాపిక్ ఏంటి, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి గుర్తుకొచ్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా వీలైనంత తక్కువ వర్డ్స్లో మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం మనం ఏంటి, కీవర్డ్స్, కీ పాయింట్స్ని, అలాగే ఫ్లో చార్ట్స్, అలాగే ట్రీ చార్ట్స్, మ్యాప్స్ ఈ రూపంలో మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అట్లా నేను కంటిన్యూస్గా ఒక 30 డేస్ ప్రిపేర్ అవ్వడం జరిగిందన్నమాట ప్రతి చాప్టర్ని. అప్పటికి నేను సిలబస్లో ఒక 80% ఫినిష్ చేయడం జరిగిందన్నమాట. ఇంకా అక్కడి నుంచి నేను పేపర్స్ ప్రాక్టీస్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం సాధారణంగా ప్రాక్టీస్ పేపర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే 100% సిలబస్ని ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. కానీ ఈయనేంటి 80% సిలబస్ కంప్లీట్ చేసేసి ప్రాక్టీస్ పేపర్లోకి వెళ్ళిపోయాడు అనే డౌట్ రావచ్చు. కానీ నేను వదిలేసింది ఎంతంటే, ఇక్కడ ఒక 20% సిలబస్ ఉండిపోయింది అనుకున్నాం, నియర్లీ 20% సిలబస్ ఉండిపోయింది. కానీ ఆ ఉండిపోయిన సిలబస్లో నేను ఏ వదిలేశాను, అన్ఇంపార్టెంట్ టాపిక్స్ వదిలేశాను. ఈ 80%లో మ్యాక్సిమం నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేసేసాను. కాబట్టి ఈ టాపిక్స్లోంచి క్వశ్చన్స్ అడగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనే కాన్ఫిడెన్స్తో నేను ఈ విధంగా చేశానమాట. అఫ్కోర్స్ ఇది కరెక్టో కాదో నాకు అప్పుడు తెలియదు, నేను చేసిందే కరెక్ట్ అనుకున్నాను అప్పుడైతే. ఓకే, ప్రాక్టీస్ పేపర్ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టేశాను అనమాట. ఫస్ట్ రోజు అంటే 30 డేస్ అయిపోయిన తర్వాత ఒక ప్రాక్టీస్ పేపర్ని తీసుకోవడం, అంటే మార్నింగ్ ఒక ప్రాక్టీస్ పేపరు, ఈవినింగ్ ఒక ప్రాక్టీస్ పేపర్ ఇట్లా చేయాలనుకున్నాను. అప్పుడు మనకి 200 బిట్స్, 100 మార్క్స్కి ఎగ్జామ్ జరిగేది, 200 బిట్స్ అనమాట. ఈచ్ బిట్కి ½ మార్క్ కేటాయించాలన్నమాట. 3 అవర్స్లో మనం ఆన్సర్ చేయాలన్నమాట. కాబట్టి 3 అవర్స్ టైం సెట్ చేసుకునేవాడిని. కరెక్ట్గా 200 నెంబర్స్ రాసుకుని ఒక వైట్ పేపర్ మీద ఆన్సర్ చేయడం మొదలుపెట్టేవాడిని అనమాట. ఇట్లా ఆన్సర్ చేసేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, నాకు 100% తెలిసిన ఆన్సర్స్ని పెట్టేసేవాడిని. కొన్ని మనకి డౌట్ఫుల్గా ఉంటాయి అన్నమాట, కరెక్ట్ అనిపిస్తాయి, డౌట్ ఏమో కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటాయి అనమాట. అట్లాంటి బిట్స్లో మనం ఆన్సర్ చేసినప్పుడు చాలా వరకు కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు. అట్లాంటి వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బిట్ నాకు డౌట్ఫుల్, ఫస్ట్ బిట్ 100% వచ్చేసి ఆన్సర్ చేసేసాను, సెకండ్ బిట్ డౌట్గా ఉందన్నమాట. దానికోసం దాన్ని ఆన్సర్ చేసేవాడిని, కానీ ఆ క్వశ్చన్ నెంబర్ని సర్కిల్ చుట్టేవాడిని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత థర్డ్ బిట్, దీని గురించి అసలు నాకు కొంచెం కూడా అవగాహన లేదు, దాన్ని వదిలేసేవాడిని, అటెంప్ట్ చేసేవాడిని కదా, అసలు దాని గురించి అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేదు, వదిలేసేసేవాడిని అనమాట. ఈ విధంగా కరెక్ట్గా 3 అవర్స్లో మ్యాక్సిమం ఫినిష్ చేయడానికి ప్రయత్నించేవాడిని.
తర్వాత కీని దగ్గర పెట్టుకుని వాల్యుయేషన్ చేసుకునేవాడిని అనమాట. అట్లానే ఫస్ట్ మోడల్ పేపర్లో వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే 57 మార్క్స్ అన్నమాట 100కి. ఓకే, తర్వాత నేను చేసిన పని ఏంటంటే ఒక పెద్ద నోట్బుక్ని తీసుకుని ప్రతి సబ్జెక్ట్కి ఒక 20 పేపర్స్ వదిలేసి ఫస్ట్ పేజ్లో హెడ్డింగ్ పెట్టుకున్నాడు. ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత 20 పేపర్స్ తర్వాత సైకాలజీ, నెక్స్ట్ ఇంకొక 20 పేపర్స్ తర్వాత మ్యాథ్స్, ఇంకొక 20 పేపర్స్ తర్వాత సైన్స్, సోషల్, ఇట్లాగ మెథడాలజీస్ పెట్టుకుని నేను ఏవైతే రాంగ్ చేశానో వాటిని సబ్జెక్ట్ వైజ్ రాసుకునేవాడు అనమాట. ఆ బిట్స్ అన్నింటినీ కూడా జీకేలో ఎన్ని క్వశ్చన్స్ అయితే నేను రాంగ్ చేశాను, అలాగే ఎన్ని క్వశ్చన్స్ అయితే డౌట్ఫుల్గా ఆన్సర్ చేశాను, అవి కొన్ని కరెక్ట్ అయిపోయి ఉండొచ్చు కదా, కానీ వాటి గురించి మనకు 100% నాలెడ్జ్ లేదు. అట్లాంటి క్వశ్చన్స్ అన్నింటినీ తీసుకుని సబ్జెక్ట్ వైజ్ రాసుకుంటూ వెళ్ళేవాడిని అనమాట. తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత సెకండ్ మోడల్ పేపర్ తీసుకునేవాడిని. అది కూడా సేమ్ అట్లాగే 3 అవర్స్ టైం పీరియడ్ పెట్టుకుని ఆన్సర్ చేసి మళ్ళీ ఇలాగే రాసుకునేవాడిని అనమాట. ఆ రోజు పడుకోబోయే ముందు నేను చేసే పని ఏంటంటే ఆ రోజు నేను ఫినిష్ చేసిన మోడల్ పేపర్స్లో ఏవైతే రాంగ్ ఆన్సర్ చేశానో అవన్నీ నేర్చుకున్న తర్వాత మాత్రమే పడుకునేవాడిని అనమాట. అట్లా నెక్స్ట్ డే ఇట్లా కంటిన్యూ చేసేవాడిని. ఫస్ట్ మోడల్ పేపర్ ఫస్ట్లో నాకు 3 అవర్స్ టైం పట్టేది, ఇంచుమించు 2.5 అవర్స్. తర్వాత చేయగా చాలా తక్కువ సమయంలో నేను ఆన్సర్ చేసేవాడిని. పైగా నాకేంటంటే ఈ మిస్టేక్స్ అయ్యే క్వశ్చన్స్ తగ్గిపోతూ ఉండేవన్నమాట. మ్యాక్సిమం నేను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది, నా స్కోర్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళింది అనమాట. అట్లా నేను ఇంచుమించు 25 to 30 మోడల్ పేపర్స్ నేను సాల్వ్ చేశాను అనమాట. ఒక్కొక్క రోజు 3 మోడల్ పేపర్స్, 4 మోడల్ పేపర్స్ కూడా చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా వేగంగా చేసేవాడిని. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మ్యాథ్స్కి తక్కువ సమయంలోనే నేను ఆన్సర్ చేయగలిగేవాడిని అనమాట. ఓకే, పైగా ఈ చివరికి వెళ్ళే కొలది మనం మిస్టేక్స్ చేసే క్వశ్చన్స్ అనేవి తగ్గిపోతూ ఉండేవి అనమాట. నేను రాయాల్సిన క్వశ్చన్స్ చాలా తక్కువగా వస్తూ ఉండేవన్నమాట. ఎందుకంటే వాటిని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని నేను. ఓకే, అయితే ఈ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ వెళ్ళిపోయేవారు, ఈవినింగ్ వచ్చేవారు అనమాట. అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదు. నేను లేవడం, ఒక చోట కూర్చుని ఒక చైరు, రైటింగ్ ప్యాడ్ ఉండేది, రాసుకోవడం, చదువుకోవడం, ఇట్లా అనమాట. ఎగ్జామ్ ఆన్సర్స్ చేయడం ఇట్లా అనమాట. అట్లాగే కడపకు చెందిన కుర్రాడు కూడా అదే విధంగానే ప్రాక్టీస్ చేసేవాడు. 30 days అయిపోయిన తర్వాత ఇట్లాగా నేను ప్రాక్టీస్ పేపర్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే నేను తర్వాత ఆ అబ్బాయిని, అంటే కడపకు చెందిన అబ్బాయిని క్వశ్చన్స్ అడగమనేవాడిని అనమాట. తను అడుగుతుంటే నేను చక్కగా ఆన్సర్ చెప్పేస్తూ ఉండేవాడిని. అతను షాక్ అయిపోయాడు అనమాట. అంటే ఏంటంటే నేను ఒక 1 month ప్రిపేర్ అయ్యాను సీరియస్గానే, కానీ ఆ 1 month రోజుకి మినిమం 12 hours ప్రిపేర్ అయ్యాను. ఒక పక్కా టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అయ్యాను అనమాట. ప్రతి క్వశ్చన్ని చాలా టక్ మనం ఆన్సర్ చేసేసేవాడిని అనమాట. అతను షాక్ అయిపోయి నేను అడుగుతుంటే అతను కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు ఆన్సర్లు చెప్పేసేవాడు అనమాట. ఏంటంటే అతను మైండ్లో మరి ఏం ఆలోచించేవాడు, ఇతను తక్కువ సమయంలోనే ఇంతలా ప్రిపేర్ అయిపోయాడు ఏంటి, నేను ఇంచుమించు డిసెంబర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను అని ఆలోచించేవాడో ఏంటో, తను తప్పులు చేసేసేవాడు. ఓకే, తర్వాత అట్లా నేను లాస్ట్ మోడల్ పేపర్లో నేను వచ్చిన మార్క్స్ ఏంటంటే 92 మార్క్స్ అనమాట. ఇది కాకతాళీయమో ఏంటో తెలియదు కానీ నాకు డిఎస్సిలో వచ్చిన మార్క్స్ కూడా 92నే. నేను లాస్ట్ మోడల్ పేపర్లో మనకి ఎన్ని మార్క్స్ అయితే స్కోర్ చేశానో అన్ని మార్క్స్ నాకు డిఎస్సిలోనే వచ్చాయి. టాప్ 20లో నాకు ర్యాంక్ వచ్చింది అన్నమాట. అయితే ఇక్కడ నేను చివరిగా చేసింది ఏంటంటే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఒక 500 ఫీజు కట్టించుకుని ఒక గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేశారన్నమాట. 10 గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేశారనమాట. అందులో ఎవరైనా ఎగ్జామ్స్ రాయొచ్చు. అందులో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు అనమాట. నేను సరదాగా అటెంప్ట్ చేద్దారని 500 ఫీజు పే చేస్తే వాళ్ళు ఒక ఐడి కార్డు ఇచ్చారు. దాంతో నేను ఆ గ్రాండ్ టెస్ట్లకి అటెంప్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఆ గ్రాండ్ టెస్ట్ మార్నింగ్ కండక్ట్ చేసి ఆఫ్టర్నూన్ 3-4 కల్లా ర్యాంక్స్ ఇచ్చేసేవారు అనమాట. మనకి ఇంచుమించు 1000 పైనే, ఇంకా 1800 మెంబర్స్ ఎంతమంది రాసేవారు టెస్ట్ని, ఎస్జిటి టెస్ట్ని ఆ రోజులు. అంటే కోచింగ్ తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, కానీ అందులో చాలామంది టైం వేస్ట్ అవుతుంది. మా ఫ్రెండ్స్ కూడా నేను ఇలా ఆన్సర్స్ చేస్తుంటే, మా రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇలా మోడల్ పేపర్స్ చేస్తూ ఉంటే అవి చేస్తూ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అనేవాళ్ళు అనమాట. నేను అలా పట్టించుకునేవాడు, నా వేలో నేను వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. కాకపోతే మా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా ఆ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యాను. కాకపోతే ఎప్పుడు కూడా వాళ్ళకంటే నాకు బెటర్ ర్యాంకే వచ్చేదన్నమాట. ఎప్పుడు టాప్ 50లో ఉండేవాడిని. నాకు బెస్ట్ ర్యాంకు ఆ ఇన్స్టిట్యూట్లో బెస్ట్ ర్యాంక్ నాకు 27 ఎంతో అనమాట. కానీ డిఎస్సిలో నాకు టాప్ 20లో వచ్చిందనమాట. అయితే ఇక్కడ తర్వాత నేను
ఇంటికి వచ్చేయడం జరిగింది. తర్వాత తుఫాను వల్ల ఒక 10 days డిఎస్సిని పోస్ట్ పోన్ కూడా చేశారు. నేను పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, ఇంక వదిలేశాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఖచ్చితంగా బాగా రాయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎగ్జామ్ రాసేసాను, రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చెప్తే నమ్మరేమో కానీ మొత్తం నాతో పాటు 8 members అక్కడ రూమ్లో ఉన్నాం కదా. కొందరేమో కోచింగ్, అందరూ కోచింగ్ తీసుకున్నారు, నేను ఒక్కడనే కోచింగ్ తీసుకోకుండా అక్కడ రూమ్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. ఆ 8 members నేను ఒక్కడనే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. మిగిలిన 7 members సెలెక్ట్ అవ్వలేదు అన్నమాట. ఆ డిఎస్సిలో సెలెక్ట్ అవ్వలేదు. అఫ్కోర్స్ వాళ్ళందరూ తర్వాత డిఎస్సిలో నెక్స్ట్ డిఎస్సిలో సెలెక్ట్ అయిపోయారు అందరూ కూడా. అంటే దాన్ని బట్టి మనం కష్టపడింది ఎక్కడికి పోదు, కొంచెం లేట్ అయినా కానీ దానికి ఫలితం దక్కుతుంది. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు పాపం. తర్వాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్కి కొట్టేశారు అనమాట. ఓకే, అయితే ఆ డిఎస్సిలో సెలెక్ట్ అవ్వలేదు. ఎస్డిటి పోస్టులు కొంచెం ఎక్కువ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. నేను సెలెక్ట్ అయ్యాను. అయితే తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చిందనమాట. అయితే నేను దాన్ని అప్లై చేయడానికి, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే అప్పుడు అప్రెంటిస్ అనేది ఉండేదన్నమాట. 2 years చాలా తక్కువ స్కేల్ తోటి, అంటే 1200, 800 స్కేల్ తోటి శాలరీ తోటి మనం వర్క్ చేయాల్సి వచ్చేదనమాట. ఆల్రెడీ నేను అప్రెంటిస్ పీరియడ్లో ఉన్నాను, మళ్ళీ సెలెక్ట్ అయితే మళ్ళీ 2 years అప్రెంటిస్ చెయ్యాలి అని ఆలోచించానే తప్ప పోస్ట్కి చాలా వేరియేషన్ ఉంటుందండి. అప్పుడు తెలియదు అనమాట మరి. కాకపోతే నేను అప్లై చేయడం అంటే జరిగాను. అప్లై చేసి పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు అసలు నేను. కాకపోతే ఎగ్జామ్కి ఒక 1 week ఉందనగా రెగ్యులర్గా జాబ్కి వెళ్ళేవాడిని, వచ్చేసేవాడిని, పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కొన్ని మోడల్ పేపర్స్, ఒక 5 to 10 మధ్యలో మోడల్ పేపర్స్ మాత్రం సాల్వ్ చేశానమాట. అందులో కూడా నేను టాప్ 40, ఇంచుమించు ఎక్కువ, అక్కడ 150 వరకు ఉన్నాయనుకుంటా మ్యాథమెటిక్స్లో. 40 లోపు ర్యాంక్ వచ్చింది. అలాగే ఓపెన్ కేటగిరీలో నాకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా వచ్చిందనమాట. అయితే దీనికి 100% నేను ఎస్జెటీలో ఏదైతే ప్రిపేర్ అయ్యానో అది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు నేను ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండకపోతే నేను స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయ్యేవాడిని కాదనమాట. ఎందుకంటే వితౌట్ ప్రిపరేషన్తో నేను సెలెక్ట్ అయ్యేవాడిని కాదు అనమాట. ఈ విధంగా నేను ఈ డిఎస్సిలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే నేను చెప్పిన దాన్ని బట్టి కోచింగ్ తీసుకుంటే, అంటే వాళ్ళందరూ కోచింగ్ తీసుకున్నారు కదా, సెలెక్ట్ అవ్వలేదు కదా అనే ఒపీనియన్ రావచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోచింగ్ తీసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అట్లాగే కొన్ని డీమెరిట్స్ కూడా ఉంటాయి. అట్లాగే ఓన్గా ప్రిపేర్ అయినప్పుడు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, డీమెరిట్స్ ఉంటాయి. అక్కడ కాకతీయంగా అలా జరిగి ఉండొచ్చేమో కానీ కోచింగ్ తీసుకుంటే సక్సెస్ అవ్వమనేది ఏమీ లేదనమాట. కోచింగ్ తీసుకున్న వాళ్ళలో కూడా చాలామంది సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అక్కడ కొన్ని వేల మంది తీసుకున్నారు, వాళ్ళలో వీళ్ళు సెలెక్ట్ అవ్వలేదంతే. సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను కోచింగ్ తీసుకుంటే సెలెక్ట్ అవ్వరు, ఓన్గా ప్రిపేర్ అవుతేనే సెలెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో ఇది చెప్పడం లేదనమాట. కోచింగ్ తీసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో మనం కోచింగ్ తీసుకుంటే ఉండే మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, అట్లాగే ఓన్గా ప్రిపేర్ అయితే ఉండే మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేను మ్యాక్సిమం మీ యొక్క డౌట్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.